హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ దినేష్. మీకు ఈరోజు ఈ వీడియోలో 3 వాట్సాప్ అకౌంట్స్ అనేది ఒక్క మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నానండి. అంతకుముందు వీడియోలో నేను 2 వాట్సాప్ అకౌంట్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్పాను. అలాగే ఈ వీడియోలో 3 వాట్సాప్ అకౌంట్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చెప్తున్నానండి. మీకు తెలిసిందేనండి. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఏంటంటే రెగ్యులర్ వాట్సాప్. ఈ వాట్సాప్ అనేది మన గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేప్పటికి ఇక్కడ వాట్సాప్ కనిపిస్తుంది కదా, ఇది సెకండరీ అండి. ఇది మీ సెకండ్ మొబైల్కి సెట్ చేసుకోవచ్చు. ఇది జీబీ వాట్సాప్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ జీబీ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇది జీబీ వాట్సాప్. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండదు. నేను బిలో డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలో కూడా నేను బిలో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేపాటికి మూడో వాట్సాప్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ డిసా అనే ఒక యాప్ కనిపిస్తుంది చూడండి, DISA. దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హబీబ్ అని చెప్పి ఒకటి వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నాను. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇది నా వాట్సాప్ అకౌంట్లో ఉన్న నెంబర్స్ అండి. ఇవి అందరూ వచ్చేస్తుంటారు. ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది నాకు థర్డ్ మొబైల్కి ఉన్న వాట్సాప్ అకౌంట్ అండి. దీన్ని మీరు ఎవరికైనా ఒకేసారి మెసేజ్ చేయొచ్చండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అందరూ సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు సెలెక్ట్ అయ్యి వాళ్ళందరికీ ఒకేసారి మీరు మెసేజ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఒకరికి మెసేజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సింబల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డైరెక్ట్గా మీకు మీ వాట్సాప్ అకౌంట్స్లో ఎలాగైతే చార్జ్ చేస్తారో అలాగా లింక్ అనేది వచ్చేస్తుంటుంది. దాని నుంచి మీరు మెసేజ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని థర్డ్ వాట్సాప్ అకౌంట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న దాని గురించి వీడియోలో చెప్తున్నానండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ డిసా అనే యాప్ని మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ డేటా అంతా క్లియర్ చేస్తాను, ఎందుకంటే మీకు అది ముందు నుంచి చూపించడానికి వీలుగా ఉంటుంది. అప్లికేషన్స్, క్లియర్ డేటా. ఇప్పుడు ఇది డేటా అనేది క్లియర్ అయిపోతే ఏంటంటే ఈ యాప్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని ఏం చేస్తారంటే మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఈ డిసా అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసినట్టయితే ఇలా ఒక ఫస్ట్ దీన్ని మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టిక్ చేసి, అంటే ఇక్కడ ఏంటంటే టర్మ్స్ అండ్ సర్వీసెస్ ప్రైవసీ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వండి. ఇక్కడ యాడ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, ఈ యాడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యాడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, ఈ వాట్సాప్ మీద మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఈ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఈ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇక్కడ రీస్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. రీస్టార్ట్ క్లిక్ చేయండి. ఇది రీస్టార్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్సాప్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్కిప్ చేయండి. దీన్ని స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే థర్డ్ వాట్సాప్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీ యొక్క మీ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ క్రియేట్ చేయండి. అంటే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏమవుతుందంటే వాడు ఒక వెరిఫికేషన్ కోడ్ పంపించడానికి SMS ద్వారా పంపించమంటారా, మొబైల్ ద్వారా కాల్ చేయమంటారా అని వస్తుంది. మీకు ఏది వీలుగా ఉంటే అది క్లిక్ చేసినట్టయితే మీకు ఈ వాట్సాప్ అనేది క్రియేట్ అయిపోతుందండి ఆ నెంబర్ నుంచి. దాని నుంచి మీకు మళ్ళీ ప్రాసెస్ చెప్పాను కదా అంతకుముందు ఈ డిసా అనే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. దాని నుంచి మీ కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ నెంబర్ అనేది ఇందులో మీకు కనిపిస్తుంది. మీరు చేసే వాట్సాప్ మెసేజ్ అనేది మీరు ఏదైతే థర్డ్ మొబైల్ కింద పెట్టుకున్న థర్డ్ నెంబర్ ఇచ్చారో దాని నుంచి మెసేజెస్ అనేవి వెళ్తాయండి. ఈ విధంగా మీరు 3 వాట్సాప్ అకౌంట్స్ అనేది ఒకే మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా మరిన్ని వీడియోస్ మీరు చూడగలరు. థ్యాంక్ యూ.